బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి. నేను ఇచ్చిన హామీలన్నీ నేను నిలబెట్టుకుంటాను. ఇక్కడ తగరపు వలసలో ఆర్టీసీ కాంప్లెక్స్ కావాలన్నారు, తప్పనిసరిగా మేము ఏర్పాటు చేస్తాం. ఇంతేకాదు మన ప్రాంతానికి రైతు బజార్, తాగునీరు అందిస్తాం. భీమిలి మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు ఇక్కడున్న రిజర్వాయర్ ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మత్స్యకారులకు అండగా నిలబడడానికి 2 సంవత్సరాల్లోనే జెట్టి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. గతంలో సబ్సిడీ ద్వారా వలలు వచ్చేది, ఐస్ బాక్స్ వచ్చేది, బోట్లు వచ్చేది. ఇప్పుడు అవన్నీ రావట్లేదు. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ మత్స్యకారులకు మళ్లీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తానని ఇప్పటికే నేను హామీ ఇచ్చాను. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నాను. ఇంకా సింహాచలం దేవస్థానం భూములలో కూడా దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. దానికి శాశ్వతమైన పరిష్కారం అందజేసే బాధ్యత, అంటే పట్టాలు ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వస్తున్నా ఎర్ర బుక్ దగ్గరకు వస్తున్నా. నెక్స్ట్ పాయింట్ అదే. ఇక్కడ మోటార్ ఫీల్డ్ పైన, అంటే లారీ డ్రైవర్స్, ఓనర్స్ చాలా మంది ఉన్నారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీ పైన కూడా బాధుడే బాధుడు. గ్రీన్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని విపరీతంగా పన్ను పెంచారు. ఇప్పటికి నేను హామీ ఇచ్చున్నాను, తప్పనిసరిగా పన్నులన్నీ తగ్గించి భారతదేశంలో అతి తక్కువ పన్ను విధించే విధానం తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకొస్తానని ఆ డ్రైవర్లకి, ఓనర్లకి నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆనాడు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు జెండా చూస్తేనే మనకు నూతన ఉత్సాహం. వైకాపా కార్యకర్తల నాయకులకి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు, రా కదలే రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. వస్తున్నా ఆగండి బాబా, తమ్ముడు వస్తున్నా. ఎందుకబ్బా మీకు ఆమె గురించి ఎందుకులే పదా. మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా అందించాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకి నేరుగా 2 లక్షల రూపాయలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా అందించాం. ఇంకా కార్యకర్తలు వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడితే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు